తొలిసారిగా ప్రతి బిజినెస్కు, ప్రతి ఇండస్ట్రీకు, కంపెనీలకు ఉపయోగపడేలా ఒక వినూత్న టెక్నాలజీని మా సంస్థ ద్వారా 2008లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ప్రోగ్రాం ద్వారా మీ కస్టమర్స్కు కానీ, ఇతరులకు కానీ, బిజినెస్కు సంబంధించిన అలర్ట్స్ కానీ, ఆఫర్ల గురించి కానీ, స్కీములు లేదా ఎటువంటి పబ్లిసిటీ సమాచారాన్నైనా, గ్రీటింగ్స్ ఇంకా ఎంతో విలువైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారి మొబైల్స్కు SMS ద్వారా అతి వేగంగా పంపించవచ్చు. దీని ప్రత్యేకతలు: దీని ద్వారా ఎంతమందికైనా, అంటే సుమారు 1,00,000 మంది వరకు ఎప్పుడైనా ఎక్కడ నుంచైనా ఒక సింగిల్ క్లిక్తో సమాచారాన్ని SMS రూపంలో పంపించవచ్చు. మీరు పంపించే ప్రతి SMS ఆటోమేటిక్గా మీ బ్రాండ్ నేమ్తో వెళ్తుంది. దీనివలన మీ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. మీ కస్టమర్స్తో హెల్దీ రిలేషన్స్ మెయింటైన్ చేయవచ్చు. మార్కెట్లో మీ పోటీదారుల కంటే మీరు ఎంతో అడ్వాన్స్డ్గా ఉండవచ్చు. ఈ వీడియోలో మనం స్టూడెంట్ కేర్ ఇన్ఫోటెక్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ప్రోగ్రాం గురించి తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ ఉన్నటువంటి సెట్టింగ్స్ ఆప్షన్ గురించి తెలుసుకుందాం. స్క్రీన్పై ఉన్న ఈ సెట్టింగ్స్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా మనం మన సంస్థ యొక్క పేరు, అడ్రస్, అదేవిధంగా లోగోను అప్లోడ్ చేయగలుగుతాము. మీరు మొదటిసారిగా ఈ ప్రోగ్రాంను గనక ఉపయోగిస్తూ ఉన్నట్లయితే మీ సంస్థ యొక్క పేరు, అదేవిధంగా అడ్రస్, అలాగే మీ సంస్థకు ఏదైనా ఒక లోగో ఉన్నట్లయితే ఆ లోగోను అప్లై చేయడానికి ఇక్కడున్న బ్రౌజ్ బటన్ను క్లిక్ చేయాలి. ఈ విధంగా బ్రౌజ్ చేసుకున్న తర్వాత క్రింది ఉన్న సేవ్ బటన్ను క్లిక్ చేయాలి. ఈ బటన్పై క్లిక్ చేయడం ద్వారా ఇక్కడ సంస్థ యొక్క పేరు, అదేవిధంగా అడ్రస్, అలాగే లోగో అప్లోడ్ అవడాన్ని మీరు గమనించవచ్చు. రెండవ ఆప్షన్ SMS సెట్టింగ్స్. ఈ SMS సెట్టింగ్స్ ఆప్షన్ ద్వారా మన SMS కస్టమర్ యొక్క ఏ మొబైల్ నెంబర్కు వెళ్ళాలి అనేది నిర్దేశించుకోవచ్చు. సాధారణంగా కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్ ఒకటే గనక మనం తీసుకున్నట్లయితే ఈ మొబైల్ నెంబర్ ఆప్షన్ని క్లిక్ చేస్తాము. కొన్ని సందర్భాల్లో మనం కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్తో పాటు మరొక ఆల్టర్నేట్ నెంబర్ను కూడా తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మనం పంపాలి అనుకునే SMS కస్టమర్ యొక్క మెయిన్ మొబైల్ నెంబర్కి కాకుండా ఆల్టర్నేట్ నెంబర్కి పంపాలి అనుకున్నప్పుడు ఈ ఆల్టర్నేట్ నెంబర్ను ఎంచుకోవాలి. ఒకవేళ మనం పంపించే SMS కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్, అదేవిధంగా ఆల్టర్నేట్ నెంబర్ రెండిటికి చేరాలి అనుకుంటే ఇక్కడున్న బోత్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత అప్డేట్ బటన్పై క్లిక్ చేయాలి. తరువాతి ఆప్షన్ గ్రూప్స్. గ్రూప్స్లో కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు 2 సబ్ ఆప్షన్స్ కనబడుతూ ఉన్నాయి. ఒకటి యాడ్ గ్రూప్. ఈ యాడ్ గ్రూప్ పై క్లిక్ చేయడం ద్వారా మనం మన డేటాబేస్కు ఒక గ్రూప్ని యాడ్ చేయగలుగుతాము. ఇక్కడ మనం మన సంస్థకు సంబంధించిన వివిధ వ్యక్తుల వివరాలను ఈ డేటాబేస్లో యాడ్ చేసుకుంటాము. అయితే ఈ వ్యక్తులందరినీ కలిపి ఒకే గ్రూప్గా కాకుండా వీరిని వివిధ గ్రూపులుగా ఎంటర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా చేయడానికి మనం గ్రూపులను క్రియేట్ చేసుకోవాలి. ఉదాహరణకి ఒక వ్యాపార సంస్థకు అనేక మంది డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, అలాగే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లు, అదేవిధంగా కస్టమర్లు, ఈ రకంగా వివిధ సమూహాలకు చెందిన వ్యక్తులతో సంబంధం ఉంటుంది. మనం వీరందరినీ ఒకే డేటాబేస్లో కాకుండా డీలర్లను, ఏజెంట్లను, కస్టమర్లను, డిస్ట్రిబ్యూటర్లను ఈ విధంగా విడివిడిగా గ్రూపుల కింద ఏర్పాటు చేసుకోవచ్చు. మనం ఒక గ్రూప్ను క్రియేట్ చేయడానికి ఇక్కడున్న గ్రూప్ టైటిల్ అనే చోట అది ఏ గ్రూపో ఆ గ్రూప్ను టైప్ చేయాలి. ఉదాహరణకి కస్టమర్స్. ఈ విధంగా ఒక గ్రూప్ నేమ్ను టైప్ చేసి యాడ్ బటన్పై క్లిక్ చేయాలి. మనం కస్టమర్స్ అనే గ్రూప్ను క్రియేట్ చేసాము. అలాగే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్, అదేవిధంగా మన సంస్థకు చెందినటువంటి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, అదేవిధంగా సేల్స్ పర్సన్స్, మీడియా పీపుల్,
ఈ విధంగా మనం కొన్ని రకాల గ్రూపులను క్రియేట్ చేసి యాడ్ చేసుకున్నాము. మనం క్రియేట్ చేసినటువంటి గ్రూపులను మనం చూడాలి అనుకుంటే ఇక్కడున్న వ్యూ గ్రూప్స్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఇక్కడ మనం క్రియేట్ చేసినటువంటి వివిధ గ్రూపులను ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ మనం క్రియేట్ చేసిన గ్రూప్స్ యొక్క నేమ్స్ కస్టమర్స్, డీలర్స్, డిస్ట్రిబ్యూటర్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, సేల్స్ పర్సన్స్, మీడియా పీపుల్. ఈ విధంగా వివిధ గ్రూపులు క్రియేట్ అయ్యాయి. ఇందులో ప్రతి గ్రూప్కి కూడా ఒక గ్రూప్ ఐడి అనేది ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఇక్కడ స్టేటస్లో మన గ్రూప్ని ఎడిట్ చేసుకోవడానికి, అదేవిధంగా అవసరం లేకపోతే ఆ గ్రూప్ను డిలీట్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. ఉదాహరణకి ఇక్కడ కస్టమర్స్ అనే గ్రూప్స్ 2 సార్లు క్రియేట్ చేయబడ్డాయి. ఇందులో ఈ ఎక్స్ట్రాగా ఉన్న గ్రూప్ను డిలీట్ చేయాలి అనుకుంటే దానికి ముందుగా ఉన్నటువంటి చెక్ బాక్స్ను సెలెక్ట్ చేసి క్రింద ఉన్న డిలీట్ గ్రూప్ బటన్పై క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేయడం ద్వారా ఆ గ్రూప్ను మనం తొలగించగలిగాము. ఒకవేళ అన్ని గ్రూపులను మనం డిలీట్ చేయాలి అనుకుంటే ఇక్కడున్న చెక్ ఆల్ బటన్పై క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇక్కడున్న చెక్ బాక్సులు అన్నీ కూడా సెలెక్ట్ అయి ఉండడాన్ని మీరు గమనించవచ్చు. ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడున్న డిలీట్ గ్రూప్ బటన్పై క్లిక్ చేయడం ద్వారా మొత్తం అన్ని గ్రూపులను మనం డిలీట్ చేయొచ్చు. ఈ అప్లికేషన్లో మరొక ఆప్షన్ కాంటాక్ట్స్. ఈ కాంటాక్ట్స్లో చూసినట్లయితే మీరు ఇక్కడ 3 సబ్ ఆప్షన్స్ని చూస్తారు. ఒకటి యాడ్ కాంటాక్ట్, 2 వ్యూ కాంటాక్ట్స్, 3వది ఇంపోర్ట్ కాంటాక్ట్స్. మొదటగా మనం యాడ్ కాంటాక్ట్ గురించి తెలుసుకుందాం. ఈ యాడ్ కాంటాక్ట్ బటన్పై క్లిక్ చేసినప్పుడు మనకి ఒక ఫామ్ డిస్ప్లే అవుతుంది. ఇందులో మనం ఎవరి డీటెయిల్స్ని అయితే మన డేటాబేస్కు ఎంటర్ చేయాలనుకుంటున్నామో ఆ డీటెయిల్స్ను ఇక్కడ ఎంటర్ చేసి ఈ యాడ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా ఆ డీటెయిల్స్ను మన డేటాబేస్కి యాడ్ చేసుకోవచ్చు. ఉదాహరణకి పేరు, అంటే మీరు ఏ వ్యక్తి డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తున్నారో అతని పేరు. అదేవిధంగా ఇతను ఏ గ్రూప్కి చెందుతాడో ఆ గ్రూప్ని ఇక్కడ ఎంచుకోవాలి. ఉదాహరణకి ఈయన కనుక మన కస్టమర్ అయినట్టయితే ఈ కస్టమర్స్ గ్రూప్ను సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే అడ్రస్, అదేవిధంగా మొబైల్ నెంబర్ మొదలైన డీటెయిల్స్ను ఇక్కడ మనం ఎంటర్ చేసుకుంటాము. ఒకవేళ మన కస్టమర్స్ ఈ డీటెయిల్స్తో పాటు ఇతర డీటెయిల్స్ను కూడా మనకి ఇచ్చినట్లయితే వాటిని ఇక్కడ ఎంటర్ చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో వాటిని ఉపయోగించి కస్టమర్స్ను ఫిల్టర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు కస్టమర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వంటి వివరాలు మనం తీసుకున్నట్లయితే వాటిని ఇక్కడ ఎంటర్ చేసుకోవడం ద్వారా వారి యొక్క పుట్టినరోజు మొదలైన సందర్భాల్లో వారికి శుభాకాంక్షలు తెలిపే అవకాశం ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ను ఎంటర్ చేయడానికి ఈ పక్కనున్న క్యాలెండర్ను ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా మనం కస్టమర్ యొక్క డీటెయిల్స్ను ఎంటర్ చేసుకున్న తర్వాత క్రింది ఉన్న యాడ్ బటన్పై క్లిక్ చేయాలి. ఇక్కడ కాంటాక్ట్ ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ మనకు కనబడుతుంది. అంటే మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ డేటాబేస్కు యాడ్ చేయడం జరిగింది. మనం ఎంటర్ చేసిన కాంటాక్ట్స్ను చూడాలి అనుకుంటే ఇక్కడున్న వ్యూ కాంటాక్ట్స్ బటన్పై క్లిక్ చేయాలి. ఇక్కడ మన డేటాబేస్లో మనం యాడ్ చేసుకున్న కాంటాక్ట్స్ కనుక గమనించినట్లయితే మనం ఎంటర్ చేసే ప్రతి కాంటాక్ట్కు కూడా ఒక రిజిస్టర్డ్ నెంబర్ ఇవ్వబడుతుంది. కొన్ని సందర్భాల్లో ఈ రిజిస్టర్ నెంబర్ ఆధారంగా మనం మెసేజ్లను పంపే వీలుంటుంది. మనం ఎంటర్ చేసిన కాంటాక్ట్లోని ఆ కాంటాక్ట్ పర్సన్ యొక్క నేమ్తో పాటు అతను ఏ గ్రూప్కు చెందుతాడో కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. ఈ డీటెయిల్స్ను కనుక మనం మార్చాలి అనుకుంటే ఇక్కడున్న ఎడిట్ బటన్పై క్లిక్ చేయడం ద్వారా ఈ డీటెయిల్స్లో మార్పు చేయొచ్చు. ఉదాహరణకు ఫోన్ నెంబర్ కనుక మారినట్లయితే ఇక్కడ ఎడిట్ బటన్ క్లిక్ చేయడం ద్వారా ఈ ఫామ్ని ఓపెన్ చేసి మారినటువంటి కొత్త ఫోన్ నెంబర్ను ఎంటర్ చేసుకుని ఈ క్రింది ఉన్న సబ్మిట్ బటన్పై క్లిక్ చేయాలి. ఇక్కడ కొత్త ఫోన్ నెంబర్ అప్డేట్ అవడాన్ని మీరు గమనించవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కాంటాక్ట్స్లో ఏవైనా కాంటాక్ట్స్ను మీరు తొలగించాలి అని అనుకుంటే ఇక్కడున్న చెక్ బటన్ను సెలెక్ట్ చేసి ఇక్కడున్న డిలీట్ బటన్పై క్లిక్ చేయాలి. ఈ విధమైన ఒక కన్ఫర్మేషన్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓకే క్లిక్ చేయడం ద్వారా మీరు ఈ కాంటాక్ట్ను డిలీట్ చేయగలుగుతారు. ఒకవేళ ఇక్కడున్న అన్ని కాంటాక్ట్స్ను సెలెక్ట్ చేసి డిలీట్ చేయాలి అనుకుంటే చెక్ ఆల్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇక్కడున్న అన్ని బటన్స్ కూడా సెలెక్ట్ చేయబడ్డాయి. ఇక్కడున్న డిలీట్ బటన్ను కనుక క్లిక్ చేసినట్లయితే డేటాబేస్లో ఉన్న మొత్తం ఈ డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనం డిలీట్ చేయగలుగుతాము. అదేవిధంగా ఈ వ్యూ కాంటాక్ట్స్ ఆప్షన్లో మనం ఇక్కడున్న క్లిక్ హియర్ టు సెండ్ ద మెసేజ్ బటన్ను ప్రెస్ చేయడం ద్వారా మనం
మెసేజెస్ను పంపగలుగుతాము. అయితే మనం ఎవరికైతే మెసేజ్ను పంపాలనుకుంటున్నామో వారిని ముందుగా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఉదాహరణకు కాంటాక్ట్స్ 8 మరియు 7 ఈ 2 రిజిస్టర్ నెంబర్లకు మనం మెసేజ్ను పంపాలి అనుకుంటే ఇక్కడున్న చెక్ బాక్స్లో మనం సెలెక్ట్ చేసుకుని క్రింది ఉన్న క్లిక్ హియర్ టు సెండ్ ద మెసేజ్ బటన్పై క్లిక్ చేయాలి. ఈ విధంగా ఓపెన్ అయిన కన్ఫర్మేషన్ డైలాగ్ బాక్స్లో ఓకే క్లిక్ చేయడం ద్వారా మనం మెసేజింగ్ ఆప్షన్లోకి వెళ్తాము. ఇక్కడ మెసేజ్ ఏ విధంగా టైప్ చేసి పంపాలో మనం తరువాత ఆప్షన్లో తెలుసుకుందాం. ఈ కాంటాక్ట్స్లో ఇంకొక ఆప్షన్ ఇంపోర్ట్ కాంటాక్ట్స్. ఈ ఇంపోర్ట్ కాంటాక్ట్స్ ఆప్షన్ ద్వారా మనం ఒక ఎక్సెల్ ఫైల్లో ఉన్న డేటాను ఈ డేటాబేస్లోకి ఇంపోర్ట్ చేయగలుగుతాము. కాంటాక్ట్స్లోని యాడ్ కాంటాక్ట్ మరియు వ్యూ కాంటాక్ట్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఇంపోర్ట్ కాంటాక్ట్స్ ఆప్షన్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ యాడ్ కాంటాక్ట్ ఆప్షన్ను ఉపయోగించేటప్పుడు మనం కాంటాక్ట్స్ను ఒక్కొక్కటిగా డేటాబేస్కు యాడ్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఒకేసారి ఎక్కువ మంది వ్యక్తుల యొక్క వివరాలను మన డేటాబేస్లోకి ఎంటర్ చేయడానికి లేదా ఇంపోర్ట్ చేసుకోవడానికి ఇంపోర్ట్ కాంటాక్ట్స్ ఆప్షన్ ఉపయోగపడుతుంది. ఇక్కడున్న ఈ ఇంపోర్ట్ కాంటాక్ట్స్ ఆప్షన్ను క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా మనకు ఎక్సెల్ అప్లోడ్ ఫామ్ అనేది ఒకటి డిస్ప్లే అవుతుంది. అంటే మనం ఏ వ్యక్తుల వివరాలనైతే మనం డేటాబేస్లోకి అప్లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ వ్యక్తుల వివరాలన్నీ కూడా ఒక ఎక్సెల్ షీట్లో ఉండాలి. అది కూడా ఆ ఎక్సెల్ ఫైల్ CSV ఫార్మాట్లో సేవ్ చేయబడి ఉండాలి. ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్న ఎక్సెల్ ఫైల్ను ఇక్కడున్న బ్రౌజ్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా సెలెక్ట్ చేసి ఇక్కడున్న సబ్మిట్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా ఆ ఎక్సెల్ షీట్లో ఉన్న కాంటాక్ట్స్ అంటే అందులో ఉన్నటువంటి నేమ్స్, వారి మొబైల్ నెంబర్స్ మన డేటాబేస్కు యాడ్ చేయబడతాయి. ఈ విధంగా ఒకేసారి ఎక్కువ మంది వ్యక్తుల యొక్క వివరాలను మనం ఈ ఇంపోర్ట్ కాంటాక్ట్స్ ఆప్షన్ ద్వారా డేటాబేస్కు యాడ్ చేసుకోవడానికి ఎక్సెల్ ఫైల్ను ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ఎక్సెల్ బ్లాంక్ షీట్ను తీసుకుని దీంట్లో మొదటి కాలంలో నేమ్, రెండవ దాంట్లో మొబైల్ నెంబర్, అదేవిధంగా మూడవ దాంట్లో గ్రూప్, ఈ 3 హెడ్డింగ్స్ని మనం ఉంచుకోవాలి. ఈ 3 కూడా మనం ఎంటర్ చేయవలసిన మ్యాండేటరీ డీటెయిల్స్. ఇందులో నేమ్, మొబైల్ నెంబర్, గ్రూప్. ఇక్కడ మనం వివిధ రకాల గ్రూప్స్ను ఏ విధంగా క్రియేట్ చేయాలో ముందుగా తెలుసుకున్నాం. ఈ విధంగా క్రియేట్ చేసిన గ్రూప్స్లో ఇక్కడ మనం ఆ గ్రూప్ నేమ్ కాకుండా ప్రతి గ్రూప్కి కూడా ఒక ఐడి క్రియేట్ చేయబడుతుంది. ఒకసారి కనుక గ్రూప్స్లో వ్యూ గ్రూప్స్ని చూసినట్లయితే ఇక్కడ మనకు ఉన్నటువంటి వివిధ గ్రూప్స్కి వివిధ గ్రూప్ ఐడీస్ ఇవ్వబడ్డాయి. ఉదాహరణకు మనం ఎంటర్ చేస్తున్నటువంటి వ్యక్తి కస్టమర్ అయినట్లయితే ఇక్కడ కస్టమర్ గ్రూప్ యొక్క గ్రూప్ ఐడి 480. ఈ ఎక్సెల్ షీట్లో మనం ఆ నెంబర్ను ఎంటర్ చేయాలి. ఈ విధంగా మనం మన కస్టమర్స్ లేదా డీలర్స్ ఎవరైతే ఉన్నారో మనం ఎవరి కాంటాక్ట్స్ అయితే మన డేటాబేస్లో యాడ్ చేసుకోవాలనుకుంటున్నామో వారి పేర్లన్నీ ఇక్కడ నేమ్లో టైప్ చేసుకోవాలి. వారి మొబైల్ నెంబర్స్ను ఈ మొబైల్ నెంబర్ కాలంలో టైప్ చేసుకోవాలి. వారు ఏ గ్రూపుకు చెందుతారో ఆ గ్రూప్కు సంబంధించినటువంటి ఐడి నెంబర్ను ఇక్కడ గ్రూప్లో టైప్ చేసుకోవాలి. ఈ విధంగా మనం దాదాపు 600 మంది డీటెయిల్స్ను ఒక ఎక్సెల్ షీట్లో ఎంటర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎంటర్ చేసుకున్న ఎక్సెల్ ఫైల్ను మనం CSV ఫార్మాట్లో సేవ్ చేసుకోవాలి. ఇక్కడున్న సేవ్ యాజ్ టైప్ ఆప్షన్లో CSV, డీలిమిటెడ్ ఆప్షన్ను సెలెక్ట్ చేసి సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడున్న ఇంపోర్ట్ కాంటాక్ట్స్ ఆప్షన్పై క్లిక్ చేసి ఇక్కడ బ్రౌజ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మనం తయారు చేసి పెట్టుకున్న కాంటాక్ట్స్ ఫైల్ను సెలెక్ట్ చేయాలి. కాంటాక్ట్స్, ఓపెన్. ఇప్పుడు ఇక్కడున్న సబ్మిట్ బటన్ను క్లిక్ చేయాలి. మనం తయారు చేసుకున్న contacts.csv ఫైల్ అప్లోడ్ అవుతుంది. అంటే అందులో మనం ఉంచినటువంటి కాంటాక్ట్స్ అన్నీ కూడా మన డేటాబేస్కు అప్డేట్ అవుతాయి. ఇక్కడున్న వ్యూ కాంటాక్ట్స్ ఆప్షన్ను క్లిక్ చేయడం ద్వారా మనం కొత్తగా యాడ్ చేసినటువంటి 2 నేమ్స్ లక్ష్మి, శ్వేత, ఈ 2 నేమ్స్ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ కాంటాక్ట్స్కు యాడ్ అవ్వడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు.
ఈ విధంగా ఇంపోర్ట్ కాంటాక్ట్స్ ఆప్షన్ ద్వారా ఎక్కువ మంది వివరాలను ఒకేసారి నేరుగా డేటాబేస్కు అప్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మెసేజింగ్ ఆప్షన్ గురించి తెలుసుకుందాం. ఈ మెసేజింగ్ ఆప్షన్లో ఇక్కడ మనకు 4 సబ్ ఆప్షన్స్ ఉన్నాయి. 1 కంపోజ్ ఎస్ఎంఎస్, 2 కామన్ మెసేజ్, 3 డైనమిక్ మెసేజ్, 4 సెంట్ మెసేజ్. మొదటగా మనం కంపోజ్ ఎస్ఎంఎస్ గురించి తెలుసుకుందాం. ఈ ఆప్షన్ను క్లిక్ చేయడం ద్వారా మనం కంపోజ్ ఎస్ఎంఎస్ పేజ్కు రీచ్ అవుతాము. ఈ కంపోజ్ ఎస్ఎంఎస్లో చూసినట్లయితే ఇక్కడ మనకు మన ఆర్గనైజేషన్ నేమ్ పైన డిస్ప్లే అవుతుంది. దీని క్రింద ఉన్న బాక్స్లో మనం ఏ మొబైల్స్కి అయితే ఎస్ఎంఎస్ను పంపాలనుకుంటున్నామో ఆ మొబైల్ నెంబర్స్ను ఇక్కడ ఎంటర్ చేయాలి. అయితే ఇక్కడ మొబైల్ నెంబర్స్ను ఎంటర్ చేసేటప్పుడు ఒక మొబైల్ నెంబర్ క్రింద మరొక మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్కు మధ్యలో ఎటువంటి స్పేసెస్ కానీ లేదా ఎటువంటి కామాలు కానీ ఎటువంటి సింబల్స్ కానీ యూజ్ చేయకూడదు. 10 అంకెల మొబైల్ నెంబర్ను టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయడం ద్వారా తరువాత లైన్లో మరొక మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయాలి. ఒకవేళ మనం ముందుగా తయారు చేసుకున్న ఒక ఎక్సెల్ షీట్లో ఉన్న కాంటాక్ట్స్ అన్నిటికీ మనం మెసేజ్ పంపాలంటే ఈ విధంగా పేస్ట్ చేసుకోవడం ద్వారా ఒకదాని క్రింద ఒకటి వచ్చే విధంగా మనం చేయొచ్చు. ఈ విధంగా మొబైల్ నెంబర్స్ను ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత క్రింద మెసేజ్ను టైప్ చేసి ఇక్కడున్న సెండ్ బటన్ను క్లిక్ చేయాలి. రెండవది కామన్ మెసేజ్ ఆప్షన్. ఈ కామన్ మెసేజ్ ఆప్షన్ ద్వారా మన ఎంచుకున్న గ్రూప్లో ఉన్నటువంటి వ్యక్తులందరికీ ఒకేసారి మనం మెసేజ్ను పంపగలుగుతాము. ఇక్కడ సెలెక్ట్ గ్రూప్ అనే చోట మనకు వివిధ రకాల గ్రూపులు డిస్ప్లే అవుతున్నాయి. ఇక్కడ కనుక చూసినట్లయితే డీలర్స్, కస్టమర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిక్యూటివ్స్, సేల్స్ పర్సన్స్, మీడియా పీపుల్. ఒకవేళ మనం అందరికీ గనక మనం ఈ ఎస్ఎంఎస్ను పంపాలి అంటే సెలెక్ట్ ఆల్ను సెలెక్ట్ చేసుకోవాలి. లేదా కేవలం మీడియా పీపుల్కి మాత్రమే మనం ఈ ఎస్ఎంఎస్ను పంపాలి అని అనుకున్నట్లయితే కేవలం మీడియా ఒక్కదాన్నే సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మనం ఇండివిజువల్గా మనం ఎంచుకున్న వ్యక్తులకు మెసేజ్ను పంపాలనుకున్నప్పుడు ఇక్కడ వారి యొక్క రిజిస్టర్డ్ నెంబర్స్ను టైప్ చేయాలి. మనం ఏ కాంటాక్ట్స్ని అయితే మన డేటాబేస్కి యాడ్ చేసామో ఆ కాంటాక్ట్స్ అన్నిటికీ కూడా ఒక రిజిస్టర్ నెంబర్ ఇవ్వబడుతుంది. ఇక్కడ కేవలం ఆ రిజిస్టర్ నెంబర్ను మాత్రమే ఎంటర్ చేయాలి. ఒకసారి మనం వ్యూ కాంటాక్ట్స్ కనుక వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు యాడ్ చేసినటువంటి కాంటాక్ట్స్ను గమనిస్తే ప్రతి కాంటాక్ట్లోనూ ఈ పర్సన్ యొక్క నేమ్కు పక్కన ఒక రిజిస్టర్ నెంబర్ అనేది సిస్టమ్ ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది. ఉదాహరణకి ఈ కృష్ణ అనే వ్యక్తికి మనం మెసేజ్ పంపాలి అంటే ఇక్కడ కామన్ మెసేజ్ ఆప్షన్లో మనం రిజిస్టర్ నెంబర్ 8 అతని రిజిస్టర్ నెంబర్ను టైప్ చేయాలి. ఈ విధంగా మనం 2-3 ఎంచుకున్న వ్యక్తులకు మెసేజ్ పంపాలి అనుకున్నప్పుడు ఆ వ్యక్తుల యొక్క రిజిస్టర్ నెంబర్స్ను కామాతో సెపరేట్ చేస్తూ టైప్ చేయాలి. ఈ విధంగా మనం కొన్ని రిజిస్టర్ నెంబర్స్ని ఎంచుకున్న తర్వాత ఈ క్రింది ఉన్న మెసేజ్లో వారికి ఏ మెసేజ్ పంపాలో మనం టైప్ చేయాలి. ఈ విధంగా మెసేజ్ను టైప్ చేసి సెండ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా ఇక్కడ మనం ఎంచుకున్నటువంటి రిజిస్టర్డ్ నెంబర్ కలిగిన మొబైల్ నెంబర్స్కు మెసేజ్ పంపబడుతుంది. తరువాతి ఆప్షన్ డైనమిక్ మెసేజ్. ఈ డైనమిక్ మెసేజ్ ఆప్షన్ ద్వారా మనం ఒక ఎక్సెల్ ఫైల్ను క్రియేట్ చేసుకుని ఆ ఎక్సెల్ ఫైల్లో మనం ఎంటర్ చేసిన అన్ని కాంటాక్ట్స్కు ఒకేసారిగా మనం మెసేజ్ను పంపించవచ్చు. ఇక్కడ మనం ఎక్సెల్ షీట్లో డేటాను ఏ విధంగా ఎంటర్ చేయాలో అనేది తెలుసుకోవడానికి ఇక్కడ ఇవ్వబడిన శాంపిల్ CSV హైపర్ లింక్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేయడం ద్వారా మనం ఒక ఎక్సెల్ ఫైల్ను ఓపెన్ చేసుకోగలుగుతాము. ఈ ఎక్సెల్ ఫైల్లో మొదటి కాలంలో మొబైల్ అనే ఆప్షన్ ఉండాలి. ఇక్కడ మనం మొబైల్ నెంబర్ను ఎంటర్ చేసుకోవాలి. తరువాత నేమ్, ఆ తరువాత టెక్స్ట్ ఏదైనా సరే మనకు నచ్చిన విధంగా మిగిలిన కాలమ్స్ను మార్క్ చేసుకోవచ్చు. అయితే మొదటి కాలం మాత్రం మొబైల్ మాత్రమే ఉండాలి. అది కూడా క్యాపిటల్ లెటర్స్లోనే టైప్ చేసి ఉండాలి. మిగిలిన కాలమ్స్లో మనకు నచ్చిన విధంగా టెక్స్ట్ను టైప్ చేసుకోవచ్చు. ఈ విధంగా టైపింగ్ చేసుకున్న తర్వాత ఈ ఫైల్ను CSV ఫార్మాట్లో సేవ్ చేసుకోవాలి.
ఈ విధంగా మనం ఒక ఎక్సెల్ ఫైల్ను సేవ్ చేసుకున్న తర్వాత ఆ ఫైల్ను ఇక్కడ బ్రౌజ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా బ్రౌజ్ చేసుకోవాలి. ఇక్కడ సెండ్ క్లిక్ చేయడం ద్వారా మనం ఎక్సెల్ షీట్లో టైప్ చేసుకున్నటువంటి నేమ్స్, మొబైల్ నెంబర్స్ అలాగే వాళ్ళకి పంపవలసిన ఇన్ఫర్మేషన్తో ఎస్ఎంఎస్లు ఒకేసారి పంపబడతాయి. తరువాతి ఆప్షన్ సెంట్ మెసేజెస్. మెసేజింగ్లోని ఈ సెంట్ మెసేజెస్ ఆప్షన్పై క్లిక్ చేయడం ద్వారా మనం పంపినటువంటి మెసేజెస్ను ఇక్కడ మనం వ్యూ చేసుకునే అవకాశం ఉంటుంది. మన అకౌంట్లో టోటల్గా ఎన్ని మెసేజెస్ ఉన్నాయి, అందులో మనం ఎన్ని మెసేజెస్ను ఉపయోగించుకున్నాం మొదలైనవి తెలుసుకోవచ్చు. అదేవిధంగా డేట్, మొబైల్ నెంబర్ ఈ రెండింటి ఆధారంగా మనం ఏ మొబైల్ నెంబర్కు ఏ మెసేజ్ ఎన్నిసార్లు పంపించామో కూడా తెలుసుకోవచ్చు. ఈ విధంగా స్టూడెంట్ కేర్ ఇన్ఫోటెక్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ సాఫ్ట్వేర్ ద్వారా మన యొక్క బిజినెస్ రిలేషన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కస్టమర్స్, డీలర్స్, ఎగ్జిక్యూటివ్స్ ఈ విధంగా వివిధ రకాల వ్యక్తులు ఎవరైతే మన బిజినెస్తో సంబంధం కలిగి ఉన్నారో వారందరికీ మనం పంపాలనుకున్న సమాచారాన్ని ఎస్ఎంఎస్ల రూపంలో అతి త్వరగా, సులభంగా, సౌకర్యవంతంగా మనకు కావలసిన సమయాల్లో పంపే విధంగా ఇందులో ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. అదేవిధంగా మన బిజినెస్ను మేనేజ్ చేసుకోవడానికి, బిజినెస్లో ఉన్న స్టాక్ను మేనేజ్ చేసుకోవడానికి, అకౌంట్స్ను మెయింటైన్ చేసుకోవడానికి కావాల్సిన ఆప్షన్స్ కూడా ఇందులో పొందుపరచబడ్డాయి. ఇప్పటికే మా సంస్థ ద్వారా 2000కు పైగా సంస్థలు ఈ ప్రోగ్రాంను ఉపయోగిస్తూ సత్ఫలితాలను పొందుతున్నాయి.